ఇంకా కుమారాజు దండి దండి కుమారాజు దండి నెక్స్ట్ తమన్ సీను రైట్ ఏదిరా ముందుగా అందరికీ నమస్కారాలండి. ముందు మీడియా మిత్రులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, అదేవిధంగా మా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారికి, కొత్తపేట నియోజకవర్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఒక యాత్ర ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపట్టాలని, అదేవిధంగా జగ్గిరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో మళ్ళీ శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని చేసే యాత్ర ఈ పాదయాత్ర అండి. కాబట్టి ఈ యాత్రను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసి మమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఇక్కడ సెలవు తీసుకున్నామండి. ఈరోజు అంబేద్కర్ కోనసీమ ముఖద్వారం అయినటువంటి రావులపాలెం నుంచి అలాగే విజయవాడ గుణదల మేరీమాత గుడి వరకు మరి ఒక పాదయాత్ర చేయడానికి మరి కొడమంచిల హరీష్ గారు ఇంటెలిజెన్స్ విభాగం మరి సెక్రటరీగా వారు ఉన్నారు. వారితో పాటు ఉన్నటువంటి మిత్రులు సుమారు 25 మంది ఒక పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రజల యొక్క ఓట్లతో నెగ్గినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును వివరిస్తూ మరి వారిని గెద్ద దింపడం కోసం, అలాగే ప్రజల్లో మరి చైతన్యం వచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో మరి మేరీమాత మరి గుడి వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం గడిచినటువంటి ఈ సుమారు 2 సంవత్సరాల వ్యవధిలో ప్రజలకు ఇచ్చినటువంటి ఎటువంటి హామీలు, ముఖ్యంగా రైతు సోదరులకి మరి 20,000 ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పిన వాగ్దానం కానీ, లేదా అమ్మఒడి పేరుతో అమ్మ తల్లికి వందనం పేరుతో ఇస్తాననేటువంటి వాగ్దానం కానీ, లేదా అన్నదాత సుఖీభవ కానీ, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి గెద్దనెక్కి ప్రజల్ని నట్టేట ముంచడం జరిగింది. మరి ఏదైతే ఈ రోజు ఈ రకమైనటువంటి పరిపాలన మరి అందిస్తూ మరి ఏదైతే రెడ్ బుక్ పాలన ద్వారా అనేక దురాగతాలు చేస్తూ ఒకవైపు మనందరి యొక్క పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని సైతం అపవిత్రం చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరి కోకటి వేళ్లతో పెకిలించే విధంగా మరి గుణదల మేరీమాత గారు కూడా మరి సహకరించాలని వారిని కోరుతూ మరి పాదయాత్ర సాగనుంది. చాలా మంది యువకులు సుమారు 5-6 రోజులు పట్టేటువంటి ఈ యొక్క యాత్ర మరి నిజంగా ఈ ఉన్నటువంటి ఈ వాతావరణంలో రోజుకి సుమారు 8-10 గంటలు నడిచి మరి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా హామీలు అమలుపరచాలని కోరుతున్నారు. అలాగే రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలనే ఆకాంక్షతో మరి యువతంతా కూడా ఒక ఆలోచన చేశారు. తప్పనిసరిగా వారందరికీ కూడా మరి సహాయ సహకారాలు అభినందిస్తున్న వారిని, అలాగే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఉన్నటువంటి కార్యకర్త సోదరులందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో ముందడుగు వేసినటువంటి యువతందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఇవాళ మీరు వేసేటువంటి తొలి మెట్టు రేపు జగన్ ప్రభుత్వానికి నాంది కాబోతుందని మరొకసారి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్న వారందరినీ పేరు పేరున వద్దెలాలి వద్దెలాలి వద్దెలాలి. జై జై చర్ల, జై జగన్. రైట్ రైట్ రైట్. ఎలా లెఫ్ట్ ఎదురండి, లెఫ్ట్ ఎదురండి. వద్దెలాలి. జై జై జగన్. జై జై జగన్. జై జై జగన్. జై చర్ల.